జగిత్యాల జిల్లా కోరుట్లలో స్వయం ప్రకటిత బాబా భోలేనాథ్ మోహన్ యోగి లీలలు బయటపడుతున్నాయి. మూఢనమ్మకాలతో అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నాడన్న ఫిర్యాదుతో ఈ వివాదాస్పద బాబా బండారం బయటపడింది. దీనిపై మెట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంతానం కలిగిస్తానని నమ్మించి తమ వద్ద నుండి 40,000 వసూలు చేసి మోసం చేశాడంటూ నిజామాబాద్ జిల్లా కోనసముద్రంకి చెందిన భార్గవి రాజేశ్వర్ దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఎస్ఐ సురేష్ బాబు మీడియాకి వివరాలు తెలిపారు. కమర్పల్లి మండల్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తి కోనసముద్రం అనే గ్రామం. ఆమె బర్తిపూర్ ఇబ్రహీంపట్నం మండల్ బర్తిపూర్ గ్రామంలో మోహన్ అనే వ్యక్తి శివాలయం మరియు దర్గా దగ్గర పూజలు నిర్వహిస్తూ సంతానం లేకపోతే మా దగ్గర పూజలు చేయించుకుంటే సంతానం కలిగిపిస్తాం అని చెప్పి ఈ బాధితురాల దగ్గర 40,000 అమౌంట్ తీసుకున్నాడు. బట్ మాకు ఎలాంటి పిల్లలు జరగలేదు కాబట్టి పూజల పేరుతోటి మమ్మల్ని నమ్మించి మోసం చేసి మా దగ్గర ఒక 40,000 తీసుకున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దాని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దానికి రిలేటెడ్గా కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వచ్చే కథనాలు వాటి మీద కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసేసి దాంట్లో ఏదైనా సరైన ఆధారాలు లభించిన బాధితులు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ దాన్ని మేము ఫర్దర్ కేసులు చేసేసి. గతంలో ఆటో నడిపిన మోహన్ పుట్టకోటి కోసం గల్ఫ్ దేశానికి వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత బర్దిపూర్లో ఆశ్రమం గుడి నిర్మించి బాబాగా అవతారమెత్తాడు. ప్రతి శుక్రవారం పూనకాలతో పూజలు చేస్తూ హిందూ ముస్లిం భక్తుల్ని ఆకర్షించిన మోహన్ సంతానం కలుగుతుందనే నమ్మకంతో కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు సాధారణ జీవితం గడిపిన వ్యక్తి లగ్జరీ BMW కారు కొనే స్థాయికి ఎదగడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నా మట్టుకు 80,000 రూపాయలు మాత్రమే, నాకంటే ఎక్కువ లక్షలలో కూడా గురిడి కొట్టిస్తున్న ఈ బాబా సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాలలో కావచ్చు, ఇక్కడ తెలియని కూడా నేను ఏదో ధైర్యం చేసి ఈ యొక్క పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే నాకు ధైర్యంగా నాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో నేను వచ్చిన. ధైర్యం చేయని అమాయకులు ఇంకెందరో ఉన్నారు. నా పరంగా కాకపోయినా ఇంకా వేరే బాధితులు మోసపోకుండా వాళ్ళకు కూడా ఈ దొంగ బాబా సాన్నిహిత్యాలు చాకచక్యంగా పట్టుకొని ఈ యొక్క బాధితులు మరొక బాధితుడు మోసపోకుండా చట్టపరంగా నాకు న్యాయం జరిపించవలసిందిగా ఈ యొక్క పోలీస్ స్టేషన్కు విన్నవించుకోవడం జరిగింది. ఆర్థిక మోసాలతో పాటు ఈ బాబాపై తీవ్రమైన లైంగిక ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. భక్తులైన కొందరు మహిళలతో బాబా సన్నిహితంగా ఉన్న సెల్ఫీ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారి తీవ్ర వివాదానికి దారితీశాయి. పూజల పేరుతో అమాయక మహిళల్ని ఆయన లైంగికంగా లోబరుచుకున్నాడన్న ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ ఆర్థిక లైంగిక కోణాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈ వివాదంపై జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు లోతుగా దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా కొందరు కక్ష కట్టి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల గ్రామానికి చెడ్డ పేరు వస్తోందని బాబా మద్దతుదారులైన కొందరు మహిళా భక్తులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు సోషల్ మీడియా, స్థానిక పత్రికల్లో తనపై వస్తున్న వార్తల్ని ఖండిస్తూ సదరు సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానంటూ బాబా భోలేనాథ్ లీగల్ నోటీసులు పంపడం స్థానికంగా మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇట్లా దేవస్థానం అన్నప్పుడు 1000 మంది వస్తారన్న ఎవరిని ఆదించుకోవాలి? నాకేమో ఎవరు ఆది లేరు. ఈ జంగీర్ రాజేశ్వర్ కూడా అచ్చున్నాడా రాలేడా కూడా నా ముఖపరిచయం కూడా లేదు. ఆయన వచ్చి ఇచ్చింది ఏదైనా ఉంటే ఆయన దగ్గర ఇవి ఉన్నాయి, ఇట్లా ఉన్నది, ఇట్లా చేసింది ప్రూఫ్స్ ఉంటే నేను దానికి ఏదైనా యాక్షన్ తీసుకుంటా, లేకపోతే ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఎట్లా నా దేవుడి తరపున లేకుంటే ఇంకో 10 మందిని ఎవరినన్నా తీసుకొచ్చి ₹100 జమేసి ఈయన పైసలు ఇచ్చుడా అనేది ఇచ్చేస్తాం. కానీ ఆయన వచ్చిండు, ఆయన చేసుకున్నాడా లేదా అని ఇవ్వడం కూడా మాకు అంతించే రహస్యం ఇది. కానీ వీడియో మాత్రం చేస్తున్నారు. పిటిషన్ అప్పుడే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఇచ్చిన అంటున్నారు, అప్పుడే మెట్పల్లి సిఐకి ఇచ్చిన అంటున్నారు. ఇచ్చిన దానికి ఆల్రెడీ ఇవాళ నాకు ఒకటి వచ్చిందన్న, ఇంతకుముందే ఫిర్యాదు ఇచ్చారు, ఫిర్యాదు అయింది, ఆల్రెడీ FIR అయింది అని వచ్చింది. అది నిజాలై దర్యాప్తు చేపట్టి నిజమైతే నేను చట్టం లోపడుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను దేని కూడా అట్లా చేయలే. ఇప్పటిదాకా 20-25 సంవత్సరాల నుంచి గుడి నడుస్తుంది. గుడికి అనేకమైన భక్తులు వస్తుర్రు. భక్తులకు పని అయిన వాళ్ళు పండుగ చేసుకుంటారు, అన్నదానం పెడుతుర్రు. వాళ్ళు ఇచ్చిన సహాయంతో గుడి కట్టినాం. ఆ గుడి కూడా
10 మందికి తెలిసేలాగా కొన్ని రాష్ట్రాలు తెలిసిపోయింది. ఇప్పుడు 20-28 రాష్ట్రాలు తెలిసిపోయింది. 7-8 దేశాలు పోయి నన్ను బట్టిన పోతున్నాం. తోలుకపోతురు, పని చేసుకుంటారు, అత్తురు. నా పేరు యోగి అని పెట్టుకోలే, బాబా అని పెట్టుకోలే, ఏం పెట్టుకోలే. నా పేరు అజయ్ సోంతి మోహన్ యోగి నా పేరు అని. కొంతమంది యోగి అని పిలుతున్నారు, కొంతమంది స్వామీజీ అని పిలుతున్నారు, కొంతమంది అన్న అంటున్నారు, కొంతమంది తమ్మ అంటున్నారు. కానీ బాబా అని పేరుని ఎక్కడ పెట్టుకోలే. నా పేరు బాబా కాదు, నా పేరు సోంతి మోహన్. కానీ ఇలా అనేకమైన ఆరోపణలు పుట్టించి నా మీద బురదేవ చల్లారని కంకణాలు కట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ తప్పుడు